ఈ గిటార్ కూడా నేను తీసుకెళ్ళిపోతున్నా. చూడండి ఇంత చెత్త వెళ్ళింది. ఈ గిఫ్ట్ మా జూనియర్స్ ఇచ్చింది. హే గైస్, ఈరోజు ఐఐటి హైదరాబాద్లో నా లాస్ట్ డే అనమాట బీటెక్ లైఫ్లో. సో ఈరోజు యాక్చువల్లీ బ్లాగ్ ఫాస్ట్గానే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ మర్చిపోయినా. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే తినేసి వస్తున్నా, వడ ఇంకా పొంగల్ పెట్టిళ్ళు. సో ఈ లాస్ట్ డే బ్లాగ్ నేను తీద్దాం అనుకుంటున్నా. అప్పుడే అయిపోయింది బీటెక్ లైఫ్, మొన్ననే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. కాలేజ్ జాయిన్ అయ్యే ముందేమో ఎప్పుడైపోతుంది అనిపించేది, కానీ ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి అప్పుడే అయిపోయిందా అని ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. యాక్చువల్లీ నేను కూడా ఈరోజు ఇంటికి వెళ్ళిపోతున్నా. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఈరోజు ఇంటికి వెళ్తున్నారు. అన్న ఆల్రెడీ వెళ్తున్నాడు, మా ఫ్రెండ్ తెలుసు కదా, నా బ్లాగ్స్లో చూసే ఉంటారు. అన్న ఇప్పుడు వెళ్తున్నాడు. ఇది అన్న రూమ్ అప్పుడు చూసిలు కదా, ఇంత చెత్త బయటికి వచ్చింది. ఇదంతా వాడు ఇక్కడనే ఇడ్చిపెట్టి వెళ్తున్నాడు. వాడు ఇంకా రెడీ అవుతున్నాడు అన్నగాడు. रेडी हो गया क्या हन्ना? हन्ना रेडी हो गया? I am about to ready. माता जी इग्नोर नहीं किया already. I am about to get ready. I am about to ready क्या होता है? వాన్ లగేజ్ అంతా ఆల్రెడీ చదువుకున్నాడు. ఇదే కాదు లగేజ్ వాంది ఇంకా ఉండే. వాడు నిన్ననే కార్లో పోయి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో పెట్టొచ్చిండు, ఎందుకంటే వాళ్ళ జాబ్ లొకేషన్ హైదరాబాద్ కాబట్టి మళ్ళీ రావాల్సి వస్తుంది. చూడండి ఇంత చెత్త వెళ్ళింది అన్న రూమ్ నుంచి. అదంతా ఇక్కడనే పడేసి వెళ్తున్నారు. ఆ క్లీనింగ్ స్టాఫ్ వచ్చి వాళ్ళు క్లీన్ చేస్తారనమాట. అన్న కబోర్డ్ అంతా ఖాళీ అయిపోయింది. వీడు అపార్, వీడు రేపు వెళ్తుండు 7th అన్న, యు ఆర్ లీవింగ్ నో, హౌ ఆర్ యూ ఫీలింగ్? Oh, I am feeling extremely. And just some emotions. It feel like I will miss something like that. The same feeling that I used to feel when I leave my school days. Same feeling. Yeah, so, both mixed feelings or mixed feelings. Sad or happy or basically, yeah, I will miss something like that. I am missing something from my life. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వానికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. చూడండి వీళ్ళు అంబ్రెలా కోసం ఎంతలో కొట్టుకుంటున్నా. ఇంత ఎండ ఉంది, ఈ ఎండలో నడవాలంటే అంబ్రెలా కావాల్సిందే. నేను తెచ్చుకోవడం మర్చిపోయినా. చూడండి వాళ్ళు ఎట్లా రెడీ అయ్యాడో ఇంత ఎండలో. నాడు ఇప్పుడు ఈ పటాన్చెరు బస్సులో ఎక్కేసిండు. ఇక్కడ నుంచి డైరెక్ట్ పటాన్చెరు దగ్గర దిగుతాడు. दूसरे का सब नहीं कर सकता भाई. दिखावे के लिए, कैमरा के लिए सब कुछ काम हो रहा है. नहीं अरे यार, मैं कहाँ से दिखाया, पप्पी से ही होता है भैया. अरे यार बाय बाय. అన్నగాళ్ళు వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది పడిపోతే. మేము ఇప్పుడు క్యాంటీన్ సైడ్ వెళ్తున్నాం. అలా ఏమైనా కూల్ డ్రింక్స్ తాగుతాం. ఫుల్ ఎండగా ఉంది. అయితే చల్లగా ఉంటుందని ఈ బటర్ మిల్క్ అయితే నేనైతే చల్లగా ఉంటుందని బటర్ మిల్క్ అయితే తీసుకున్నా. బాదం మిల్క్, వాడు పెప్సీ, ఇంకా ఏమో కోకోనట్ వాటర్ తీసుకుంది. వీడు కూడా బటర్ మిల్క్ తీసుకున్నాడు. అంతేం బాగాలేదు, జీరా ఫ్లేవర్ ఉంది. సో గైస్, నేనైతే స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. అన్నకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి నేను నా రూమ్కి వచ్చి స్నానం అయితే చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇప్పుడు నా రూమ్కి వెళ్ళిపోదాం రండి ఒకసారి. నా రూమ్ పరిస్థితి ఘోరంగా ఉంది. అప్పుడు బ్లాగ్లో చూపెట్టినట్లేదు. మనం ఎక్కడ పడితే అక్కడ అన్నీ పడిపోయి ఉన్నాయి. ఎందుకంటే వెళ్ళిపోతున్నాం కదా, వెళ్ళిపోయే ముందు ఇక్కడే ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ప్యాక్ చేయాలి. బట్టలు అన్నీ బయట ఉన్నాయి. ఏమైతే అవసరం లేదో అవన్నీ పడేసిన, కానీ ఓన్లీ ఇప్పుడు ఈ బట్టల ప్యాకింగ్ అయితే మిగిలిపోయింది. అదంతా ఇప్పుడు ప్యాక్ చేసేద్దాం. మా పేరెంట్స్ వస్తున్నారంటే ఇంకా 1 hourలో క్యాంపస్ అయితే రీచ్ అయిపోతారు. శిశిర్ కూడా వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు. వాళ్ళ లగేజ్ చూడండి అంతా బయట పెట్టిండు. వాళ్ళ ఫాదర్ వస్తున్నాడంట. వాళ్ళ రూమ్ చూపిస్తాం. మొత్తం ఖాళీ అయిపోయింది. రూమ్ అంతా ఖాళీ అయిపోయింది. ఆ బెడ్ అదంతా ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోతుంటాడు. ఆ బెడ్షీట్స్ కూడా ఇక్కడనే వదిలేస్తున్నావా? బెడ్షీట్స్ డ్రావర్లో ఉన్న థింగ్స్ అన్నీ నేను ఈ బకెట్లో వేసేస్తున్నా ఇప్పటికైతే. ఇంకా బట్టలు అవన్నీ నేను ఇంకా ప్యాక్ చేయాలి. బ్యాగ్స్ ఉన్నాయి 2 పెద్ద బ్యాగ్స్, దాంట్లో ప్యాక్ చేసేస్తా. ఇంకా ఇవి కూడా దేంట్లో దాంట్లో పట్టేయాలి. ఇక వీని కూడా ప్యాక్ చేయాలంట. ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోదాం, జపాన్ వెళ్ళనియకుండా. మరి జపాన్ వెళ్ళవారా? మరి నాతో వచ్చేస్తే అంతే కదా. జపాన్ వెళ్ళాడంట, నాతో వచ్చేస్తాడంట. బ్యాగ్ నాకు అప్పుడు కాన్ఫరెన్స్లో ఇచ్చిళ్ళు. ఈ బ్యాగ్లో ల్యాప్టాప్, ఇంకా నా దగ్గర కొన్ని క్రెడిట్ కార్డ్స్, పాస్బుక్లు అవన్నీ ఉన్నాయి. దీంట్లో పెట్టేస్తా. దీంట్లో
పట్టట్లేదు, అయినా పట్టిస్తున్నా. ఓకే, పట్టిపోయింది. ఇంకా నాకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు కూడా వస్తుంది, అది కూడా దీంట్లో పెట్టేస్తాను. ఇంకా మన చిన్న చిన్న బుక్స్ అవన్నీ దీనిలోనే పెట్టేస్తే బెటర్. హెవీగా అయిపోయింది బ్యాగ్. ఈ గిఫ్ట్ మా జూనియర్స్ ఇచ్చిళ్ళు ఫేర్వెల్ అప్పుడు, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, ఇట్లనే తీసుకెళ్ళిపోతా. దీంట్లో మగ్ ఉంది, మా ఫోటో దాని మీద ప్రింట్ చేసి మగ్ మాకు గిఫ్ట్ లెక్క ఇచ్చిళ్ళు అనమాట, ఫేర్వెల్ గిఫ్ట్. ఈ గిటార్ కూడా నేను తీసుకెళ్ళిపోతున్నా, ఇది అన్నది యాక్చువల్లీ, అది కొంచెం ఎరిగిందని నాకు ఇచ్చేసిండాడు, నేను రిపేర్ చేయించుకొని నేర్చుకుందామని ఈ సమ్మర్లో. ఈ షూస్ ఇవన్నీ ఇంకా పాలిథిన్ కవర్లో వేసేస్తున్నా, ప్లాస్టిక్ దాంట్లో, వేరే ఆప్షన్ లేదు, ఇక దీంట్లోనే వేయాలి. ఈ ప్లేట్ ఎప్పుడో ఫస్ట్ ఇయర్లో తెచ్చుకున్నా, ఏదైనా బయట నుంచి పార్సల్ ఏమైనా తెచ్చుకొని తిందామని, కానీ చాలా తక్కువ సార్లు యూజ్ చేసిన. దీన్ని ఈ బ్యాగ్లో వేసేద్దాం, ఈ బ్యాగ్లో వేసేస్తున్నా అన్ని. సగం బట్టలు దీంట్లో పట్టించిన ఇప్పుడే, అది క్లోజ్ చేయాలి, ఇప్పుడు క్లోజ్ చేస్తలేదు. ఇంకా ఈ సగం బట్టలేమో ఈ పెద్ద బ్లాక్, ఈ సగం బట్టలేమో ఆ పెద్ద బ్యాగ్లో వేసేస్తా. ఇంకా కొన్ని బట్టలు అక్కడ కూడా ఉన్నాయి, అది కూడా పట్టేయాలి వీటిలోనే. ఆ బ్యాగ్ కొంచెం జిప్ ఫెయిల్ అయింది, చూద్దాం మరి ఏం చేస్తారో. చూడండి, నన్ను తీసుకోవడానికి మమ్మీ, డాడీ, పెద్దమ్మ ఇంకా అమ్మమ్మ వచ్చిళ్ళు. ఇప్పుడు ఈ శిశిర్ కూడా వెళ్ళిపోతుండు, అన్ని ప్యాక్ అయిపోయినాయి, కార్లో పెట్టేసిండు. ఈజ్ లీవింగ్ నౌ. మా రూమ్ అంతా ఖాళీ అయిపోయింది ఇప్పుడు, ఆ బెడ్ అంతా అక్కడనే ఇట్స్ పెట్టి వచ్చేస్తున్నా. వ్యూ కూడా చాలా బాగుంది బయట. నా రూమ్ అంతా చెత్త చెత్త అయిపోయింది చూడండి మొత్తం. We'll miss you, Daniel. Yes, we'll miss you. I'll miss you too. Please come and visit us. Sure, I'll. Bye, Ra. Bye. కలుద్దాం. Yeah. On the wheel, some guitar, huh? Yeah. Bala, you look happy that Daniel is leaving. Yes, he should be happy. I'll be meeting him in 1 month anyway. He always How come? visits me. Comes and మేమందరం ఇక కార్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. హార్ట్ అంతా ఫుల్ భారంతో నిండిపోయింది, కాలేజ్ వదిలి వెళ్ళాలి. ఐఐటీలో నేర్చుకున్నంత నేను ఎక్కడ నేర్చుకోలేదేమో, ఈ ఐఐటీ ఎక్స్పీరియన్స్ నాకు చాలా నేర్పించింది. జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు హోమ్ బ్లాగ్స్ వస్తాయి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.